అండి, వెల్కమ్ టు అండ్ షార్ట్ వీడియో. దీపావళి వస్తుందంటే పిల్లలందరికీ పెద్ద పండుగగా, మరి ప్రకృతి కూడా అనిపిస్తుంది కదా అందరితో ఆడుకోవాలి, బొమ్మలు కాల్చాలి అని. బట్ అది కుదరదు. కానీ మాతో కాల్చడానికైనా తనకి నచ్చినవన్నీ కొనాలని ఫిక్స్ అయ్యాం. దట్స్ వై ఆర్ గోయింగ్ టు బైక్ ట్రెక్కర్స్. బైక్ ఎక్కిందంటే ప్రకృతి హీరోయిన్లా ఫీల్ అయిపోద్ది. అదేంటో తనకి రూట్స్ అన్నీ బాగా తెలుసు, చాలా బాగా గుర్తుంటాయి. తెరపీకి వెళ్తే ఈ ఎనర్జీ ఉండదు. వేరే రూట్ వచ్చేసరికి చాలా హ్యాపీ అయిపోద్ది. ఒక్కొక్క ఇప్పుడు ఏ గ్రౌండ్లోనికి జిఎస్టీ గురించి గవర్నమెంట్ ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. మనకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకే ఒక చూపు చూద్దామని వెళ్ళాం. మనకు కొంచెం ఆశ ఎక్కువ కదా, అదేదో మన కోసం ఫస్ట్ ప్రైజ్ ఆ స్కూటీ పెట్టినట్లు ఎంత హోప్ఫుల్గా వెళ్ళి లక్కీ డ్రాలా వేసేసా. నేనేం చేస్తే ప్రకృతి అదే రిపీట్ చేస్తుంది. తను కూడా వేస్తా అని. ఆ తర్వాత అక్కడ కూర్చొని అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేసి ఈవెంట్ స్టార్ట్ అయింది. స్టేజ్ మీద భరతనాట్యం చేస్తుంటే ప్రకృతి సంస్కృతి ఇద్దరు కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు చాలా మందిలో ఉండటానికి కష్టపడేవాళ్ళు, ఇప్పుడు కోఆపరేటివ్గా ఉన్నారు అని. అయినా వైజాగ్లో ఇలాంటి ఈవెంట్స్ కొరతే ఉండదండి. ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. అసలు మేము ఎందుకు వచ్చామా అని రియలైజ్ అయ్యా. దివాళీ బాంబులు కొనాలి అని చెప్పి అక్కడి నుంచి వేరే స్టాల్స్ పెట్టారు, అక్కడికి వెళ్ళాం. ప్రకృతి అవన్నీ చూసి అది కొను ఇది కొను అని గొడవ. తనకి అవేంటో అని తెలుసో తెలియదో కూడా తెలియదు, కానీ కొనేయమంటుంది. అండ్ చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ. ఎలా అయితే ఏముంది, ఫైనల్లీ ఒక ఫ్యామిలీ బ్యాగ్ కొనిపించేసుకుంది. అండ్ సక్సెస్ఫుల్లీ సెలబ్రేటెడ్ ద దివాళీ. హ్యాపీ దివాళీ.